నేర్చుకున్నారా? మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. లాస్ట్ క్లాస్‌లో మనం పిక్చర్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, టేబుల్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, వాటిలో ఉన్న డిఫరెంట్ ఫార్మాట్స్ అండ్ కమాండ్స్ అనేది ఏంటది మనం చూసామన్నమాట. ఇవాల్టి క్లాస్‌లో మనం ఇన్సర్ట్ ట్యాబ్‌లోని కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్ గురించి తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేందంటే కవర్ పేజ్ అన్నమాట. మీరు ఇక్కడ కవర్ పేజ్ అనేది క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది మీకు చూపిస్తుందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్ పేజెస్ అనేటివి మీకు చూపిస్తుందన్నమాట. మీకు ఏ అయితే కవర్ పేజ్ కావాలనుకున్నారో మీరు దాన్ని అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ కవర్ పేజెస్ అనేటివి ఉన్నాయన్నమాట. చూడండి. వీటిల్లో మీకు ఎలాంటిది కావాలనుకున్నారో, ఏ ఫార్మాట్ స్టైల్స్ కావాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ అనేది అప్లై అవుతుందన్నమాట. మామూలుగా మనం కవర్ పేజెస్ అనేది ఎందుకు తీసుకుంటామంటే డాక్యుమెంట్స్‌లో ఫ్రంట్ పేజ్ అనేది మనం డైరెక్ట్ మ్యాటర్ పెట్టమన్నమాట. ఫస్ట్ పేజ్‌లో మనం దాని యొక్క ఆథర్, డేట్, డిఫరెంట్ ఇయర్, ఎప్పుడైతే పబ్లిష్ చేశారో దాని ఆథర్ నేమ్ ఏంటి, డాక్యుమెంట్ యొక్క టైటిల్, దాని సబ్ టైటిల్ ఇలా చూసారు కదా! ఇలా ఫస్ట్ పేజ్ అనేది మనం అనేది ఇస్తాం అన్నమాట. మనకి ఏదైతే కావాలో దాన్ని అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అనేది ఇప్పుడు నేను డాక్యుమెంట్ టైటిల్ అనేది నేను టైప్ చేస్తున్నాను అనమాట. నేషనల్ కంప్యూటర్ నేమ్ ఇచ్చాను. సబ్ టైటిల్లో నేను సిస్టమ్ అని ఇస్తున్నాను. డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ డేట్ కావాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. చూసారా డేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందే నేమ్ అంటే ఇంతకుముందు నేను ఇన్సర్ట్ చేసినప్పుడు నా నేమ్ ఇచ్చినాను కాబట్టి ఆథర్ అనేది డైరెక్ట్‌గా నేమ్ అని ఇచ్చిందనమాట. లేదనుకుంటే మీ నేమ్ అనేది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఆథర్ కావాలనుకుంటే ఆథర్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. డిఫరెంట్ నేమ్ మనకి ఏ నేమ్ అనేది కావాలనుకుంటే అది ఇచ్చేయచ్చు. లేదనుకుంటే మన నేమే మనం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు కంపెనీ నేమ్ ప్లేస్లో మనం మన యొక్క జీమెయిల్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఇప్పుడు మీకు ఈ ఫార్మాట్ మీకు డేటా మాత్రం ఇదే, కానీ మీకు ఈ ఫార్మాట్ కాకుండా డిఫరెంట్ ఫార్మాట్స్ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇది అప్లై చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి ఫార్మాట్ ఆప్షన్ అనేది వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆప్షన్ అనేది. మీరు ఏదైతే కవర్ పేజ్ తీసుకోగానే దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది ఫార్మాట్ అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మీకు వస్తున్నాయి అనమాట. మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు దానికి తగ్గట్టుగా మీకు ఎలా కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు టెక్స్ట్ అనేది సేమ్, ఈ టెక్స్ట్ అంతా సేమ్, కానీ ఈ ఫార్మాట్స్ అనేది డిఫరెంట్ కావాలి. వేరే ఫార్మాట్ కావాలనుకున్నారు అంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి కవర్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అనేవి ఉన్నాయి కదా కవర్ పేజెస్. మీరు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఈ ఫార్మాట్ అనేది నచ్చింది. ఈ కవర్ పేజ్ అనేది నాకు నచ్చింది. ఈ సెలెక్ట్ చేశారంటే చూడండి సేమ్ డేటా, ఆ డేటా అనేది మాత్రం సేమ్ ఉంటుంది. కానీ జస్ట్ కవర్ పేజ్ అనేది మా స్టైల్స్ డిఫరెంట్ అనేది మారుతుంది అనమాట. లేదంటే డిఫరెంట్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇంకోటైనా అప్లై చేసి చూడండి. ఈ డాక్యుమెంట్ టైటిల్ ఈ ఆప్షన్ ఏదైనా ఈ కవర్ పేజ్ అనేది నచ్చింది కదా, ఇదని క్లిక్ చేస్తే చూడండి మనం ఏదైతే ఇంతకుముందు టైటిల్ ఇచ్చామో సేమ్ అదే వస్తుంది అనమాట. డేటు మనం ఏమైతే ఇచ్చామో దానికి తగ్గట్టే వస్తుంది అనమాట. డేటా అనేది సేమ్ ఉంటుంది, కానీ దాని స్టైల్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది అనమాట. ఇదేంటంటే మన డాక్యుమెంట్ లో ఫస్ట్ పేజ్ లో యూజ్ చేసుకుంటాం అనమాట. డైరెక్ట్ గా మనం మ్యాటర్ అనేది ఇండెక్స్ పేజ్ అని ఉంటుంది, ఇలా ఫస్ట్ కవర్ పేజ్ ఉంటాయి. ఈ కవర్ పేజ్ ఏంటంటే ఆథర్స్, డాక్యుమెంట్ యొక్క నేము, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట. డిఫరెంట్ డీటెయిల్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట కవర్ పేజ్ లో. ఆథర్ నేము, ఆథర్ నేము, డాక్యుమెంట్ యొక్క నేము, సబ్ టైటిల్, లేదంటే డేట్ అంటే డేట్ కావాలంటే డేటు, లేదంటే ఆథర్ నేము, ఒక అడ్రస్, ఇలా మీకు ఏ కావాలనుకునేది అన్ని కవర్ పేజ్ లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కవర్ పేజ్. ఇలా మనకి ఏ అయితే కవర్ పేజ్ కావాలనుకున్నో దాని తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఏ అయితే కవర్ పేజ్ కావాలో డేటా అనేది సేమ్ ఉంటుంది. జస్ట్ ఆ స్టైల్స్ అనేది ఫార్మాట్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకేంటంటే ఒక సొంతంగా మనం కూడా ఒక కవర్ పేజ్ అనేది తయారు చేసుకున్నాం అనమాట. దాన్ని మనం దీంట్లో కావాలనుకుంటే వర్డ్లో సేవ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డాక్యుమెంట్ కావాలంటే దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక కవర్ పేజ్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇప్పుడు ఈ కవర్ పేజ్ అనేది
నేను జస్ట్ నార్మల్ కోసం ఒక కవర్ పేజ్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఇదే కవర్ పేజ్ని నేను నెక్స్ట్ డాక్యుమెంట్లో కూడా యూజ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ మీరు ఇంకో ఆప్షన్ చూస్తారనమాట కవర్ పేజ్లో. ఇక్కడ మీరు ఒక ఆప్షన్ చూడండి, సేవ్ సెలెక్షన్ టు కవర్ పేజ్ గ్యాలరీ. ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు అన్సెలెక్ట్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం అనేది దీన్ని ఇప్పుడు ఈ కవర్ పేజ్ని మనం సేవ్ చేసుకొని నెక్స్ట్ డాక్యుమెంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఏంటంటే మనం అంతా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కంట్రోల్ మొత్తం స్టైల్స్ అనేటివి మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సిస్టమ్ అనేది సెలెక్ట్ చేశాను, డివైస్ సెలెక్ట్ చేశాను, కంప్యూటర్ అని నా పేరు ఉండేదాన్ని నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఈ పిక్చర్ అనేది నేను సెలెక్ట్ చేయలేదు అనమాట. ఇప్పుడు నాకు ఈ కవర్ పేజ్ ఏంటంటే ఈ 4 మాత్రమే నాకు కావాలి. ఇవి నెక్స్ట్ దాంట్లో కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ఏంటంటే నెక్స్ట్ కవర్ పేజ్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే చూడండి, సేవ్ సెలెక్షన్ టు కవర్ పేజ్ గ్యాలరీ. సేవ్ టు సెలెక్షన్ టు ఇప్పుడు మీరు నేమ్ ఇచ్చేయాలన్నమాట. అంటే కవర్ పేజ్కి మీరు ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు. నేను కంప్యూటర్ అని ఇస్తున్నాను, కంప్యూటర్. ఇప్పుడు చూడండి ఓకే కొట్టారంటే సేవ్ అవుతుంది అనమాట. అంటే నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అవి మొత్తం సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫోటో ఒకటి మాత్రం నేను సెలెక్ట్ చేయలేదు అనమాట. సిస్టమ్, డివైస్, కంప్యూటర్ అని నేను ఉండే మొత్తం వాటినే సెలెక్ట్ చేశాను. ఈ మొత్తం అనేది సేవ్ అవ్వాలి, నెక్స్ట్ దాంట్లో నేను యూజ్ చేయగలగాలి అన్నట్టుగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ అనేది నేను తీసుకుంటాను. న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలంటే కంట్రోల్ N. ఇప్పుడు చూడండి న్యూ డాక్యుమెంట్ తీసాను కదా. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ నేను సేవ్ చేశాను కదా, దాన్ని నేను ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ డాక్యుమెంట్లో. చూడండి కవర్ పేజ్లోకి వెళ్ళి సేమ్ అనమాట. లాస్ట్కి వెళ్ళండి. చూడండి మీరు ఇక్కడ ఏ అయితే సెలెక్ట్ చేశారో ఏ ఆప్షన్ ఇక్కడ ఉన్నాడు, కంప్యూటర్ అనే నేమ్తో సేవ్ చేశారు కదా. ఇక్కడ చూడండి దాని మీద మీరు క్లిక్ చేస్తే దీన్ని ఆటోమేటిక్గా కవర్ పేజ్ అనేది అప్లై అవుతుంది అనమాట. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మీరు చూడొచ్చు, అంటే వీటిని సెలెక్ట్ చేశారనమాట. మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అవి సేవ్ అయ్యాయి అనమాట కవర్ పేజ్ కిందగా. ఆ సేవ్ అయినట్టు మళ్ళీ మీరు ఇంక వేరే డాక్యుమెంట్లు యూజ్ చేయకుండా ఇవి కాదు, ఏ ఫార్మాట్ అయినా సరే మీరు క్రియేట్ చేసింది ఏదైనా మీరు కంట్రోల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని సేవ్ ఈ ఆప్షన్ కవర్ పేజ్లో ఉన్న సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే సేవ్ అవుతుంది అనమాట. సేవ్ అయిన దాన్ని మీరు తర్వాత ఏ డాక్యుమెంట్లో కావాలన్నా నెక్స్ట్ డాక్యుమెంట్ అది కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసినా ఇంకా తర్వాత ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవాలన్నా ఈ కవర్ పేజ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు డిఫరెంట్గా. ఇది ఒక కవర్ పేజ్ అనమాట. ఇప్పుడు చూసాం కదా మన కవర్ పేజ్ అనేది ఎలా ఇన్సర్ట్ చేసుకుంటాము, లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసిన కవర్ పేజ్ని ఎలా సేవ్ చేసుకొని నెక్స్ట్ డాక్యుమెంట్లోకి ఎలా యూజ్ చేసుకుంటాము అనేది చూసాం అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చిందంటే బ్లాంక్ పేజ్ అనమాట. మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి అనేది బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ చేసి ఉంటాం. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మనం ఉన్నాం, మన ర్యాండమ్ డేటాని కొంత తీసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్నాం. ఫస్ట్ పేజ్లో నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ పాయింట్లో నేను ఫస్ట్ వీడియో దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్సర్ట్ చేయగానే నేను నెక్స్ట్ ఆప్షన్ బ్లాంక్ పేజ్ మీద అనేది క్లిక్ చేస్తే చూడండి బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఉన్న టెక్స్ట్ అనేది ఏంటంటే నెక్స్ట్ పేజ్లోకి మూవ్ అయిపోయింది అనమాట. మీరు సింపుల్గా చూడాలంటే చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేశాను. ఉన్న పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్ బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అయ్యి నెక్స్ట్ పేజ్లోకి దాని తర్వాత ఉన్న డేటా అంతా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. లేదంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడాలంటే చూడండి, మీరు కర్సర్ ఎక్కడైతే ప్లే చేస్తున్నారో ఇప్పుడు నేను కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. ఇప్పుడు నేను బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేశాను. చూడండి బ్లాంక్ పేజ్ అనేది అంటే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను అనమాట. దాని తర్వాత బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అయ్యి దాని తర్వాత ఉన్న డేటా అంతా థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఫస్ట్ పేజ్లో నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఎక్కడైతే సెలెక్ట్ చేసావో ఆ పేజ్ కాకుండా నెక్స్ట్ పేజ్ బ్లాంక్ అనేది క్రియేట్ అయ్యి దాని తర్వాత ఉన్న టెక్స్ట్ అంతా థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది బ్లాంక్ పేజ్ అనమాట. లేదు ఇంకో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇప్పుడు థర్డ్ పేజ్ ఉంది. థర్డ్ పేజ్లో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేశానంటే దీని తర్వాత పేజ్ అనేది బ్లాంక్గా ఉంటుంది. దాని తర్వాత ఉన్న డేటా అంతా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి థర్డ్ పేజ్లో నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఏంటంటే బ్లాంక్ పేజ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. దాని తర్వాత ఉన్న డేటా అంతా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అనేది బ్లాంక్ పేజ్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేదంటే పేజ్ బ్రేక్ అనమాట. మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసి పేజ్ అనేది బ్రేక్ చేయొచ్చు అనమాట. మనం ఉండే కరెంట్ పేజ్ని ఎండ్ చేసి అది నెక్స్ట్ పేజ్కి అనేది మూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే పేజ్లో ఉన్నో దాన్ని ఎండ్ చేసి నెక్స్ట్ పేజ్కి అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు మన కర్సర్ పాయింట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం, ఇన్సర్ట్ చేసాం ఇక్కడ ఇన్సర్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ పాయింట్ ఇక్కడ అనేది ప్లేస్ చేసాం కదా. ఇప్పుడు నేను పేజ్ బ్రేక్ అనేది క్లిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి ఆ పేజ్ అనేది అక్కడ వరకు ఎండ్ అయిపోయి నెక్స్ట్ పేజ్కి అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి నేను ఎక్కడైతే ప్లేస్ చేశానో ఆ పేజ్ వరకు ఇక్కడ ఎండ్ అయిపోయి నెక్స్ట్ పేజ్కి అనేది అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం బ్లాంక్ పేజ్ యాడ్ చేసామంటే ఏమవుతుంది, ఈ పేజ్ నెక్స్ట్ పేజ్ అనేది బ్లాంక్గా వచ్చి దాని తర్వాత డాక్యుమెంట్లో ఉన్న డేటా అంతా థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను బ్లాంక్ పేజ్ అప్లై చేశాను. చూడండి బ్లాంక్ పేజ్ అప్లై చేస్తే నెక్స్ట్ బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అయ్యి దాని తర్వాత ఉన్న డేటా అంతా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. ప్రెసెంట్ ఉన్న పేజ్ మొత్తం ఉన్న పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్ బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఉన్న డేటా అంతా థర్డ్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. అదే మనం పేజ్ బ్రేక్ అనేది అప్లై చేసామంటే చూడండి
పేజ్ బ్రేక్ అప్లై చేయగానే ఆ పేజ్ అక్కడి వరకు ఎండ్ అయిపోయి నెక్స్ట్ పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే ఎక్కడైతే ప్లేస్ చేసామో ఆ ప్లేస్లో ఏంటంటే పేజ్ అనేది ఎండ్ అయిపోయి నెక్స్ట్ పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, పేజ్ బ్రేక్ అని చూడండి, క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అయిపోయి నెక్స్ట్ పేజ్ స్టార్టింగ్ వచ్చింది అనమాట. ఇది అనేది పేజ్ బ్రేక్ అనమాట. ఈ క్లాస్లో మనం కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూసాం అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే షేప్స్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం అనమాట. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత కంటెంట్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కమెంట్ చేయండి.